నమస్కారం. ప్రపంచంలో బ్రిటన్ అన్న దేశం లాంటి దిగజారిపోయినటువంటి దేశం ప్రపంచంలో మరొకటి ఉందా అంటే సందేహమనే చెప్పాలి. కేవలం ఈ పొలిటికల్ కరెక్ట్‌నెస్ అంటే రాజకీయ సవ్యత కోసం ఇంతగా దిగజారిపోయినటువంటి ఒక దేశాన్ని ప్రపంచంలో ఇంగ్లాండ్ తప్ప మీరు వేరే ఒక దేశాన్ని కూడా చూడలేరు. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశంలో నుంచైనా సరే ఇస్లామిక విశ్వాసులు వాళ్ళు జిహాద్ చేసి చనిపోతే అల్లాహు వాళ్లకు ఒక స్వర్గంలో ప్రవేశం కలుగజేస్తాడు అన్న వాళ్ళ విశ్వాసం వాళ్ళు ఎంతవరకు విశ్వాసిస్తున్నారో తెలియదు. కానీ ఒకవేళ ఆ ఇస్లామిక దేశాల నుంచి కాస్త అనధికారికంగానైనా సరే ఏ ఓడలో ప్రయాణం చేసి సముద్రాలు దాటి ఇంగ్లాండ్ అన్న దేశంలోకి పాదం మోపితే అల్లాహు ఇవ్వదలుచుకున్నటువంటి స్వర్గం కంటే కూడా అద్భుతమైనటువంటి ఒక స్వర్గలోకాన్ని వాళ్లకు ప్రసాదించడానికి సిద్ధంగా ఉందని ఎప్పుడైతే వీళ్లకు బోధ్యపడిందో ప్రపంచంలోని ఇస్లామిక దేశాల్లో నుంచి చాలా దేశాల్లోంచి ప్రధానంగా ఇరాక్, సిరియా, లీబియా, లెబనాన్ లాంటి ప్రధానంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇలాంటి దేశాల నుంచి లక్షలాది మంది దొంగతనంగా ఓడలు ఎక్కి చిన్న చిన్న లాంచీలలోకి ప్రయాణం చేస్తూ సముద్రాలు దాటి దొంగతనంగా ఆ ఇంగ్లాండ్ అన్న దేశంలోకి ప్రవేశించిస్తే చాలు ఉన్నటువంటి ఆ ప్రభుత్వం వాళ్లను పూలమాలలతో ఆహ్వానించి సత్కరించి లాలించి పాలించి శుశ్రూషించి వాళ్లను పంచనక్షత్ర సౌధాల్లో నివాసం కల్పించి వాళ్లకు భోజనాలు ఫ్రీగా ఏర్పాటు చేసి వాళ్ళ పిల్లలకు విద్యాభ్యాసం వాళ్లకు ఫ్రీగా ఇప్పించి వాళ్లకు వృత్తి లేనటువంటి భత్యాన్ని కూడా వాళ్ళకి ఇస్తూ ఇంతగా వాళ్ళ కోసం నానా వెట్టి చాకిరి చేస్తూ అక్కడున్నటువంటి మూల నివాసులు ట్యాక్స్ల రూపంలో ఆ ప్రభుత్వానికి అందజేస్తున్నటువంటి డబ్బును ఇలాంటి జిహాదీలపై వాళ్ళు ఎలా ఖర్చు పెడుతున్నారు, వాళ్ళ కోసం ఎంతగా దిగజారిపోయి ఈ రాజకీయ సవ్యత అన్న పేరుతో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారనేది చూస్తూ ఉంటే నిశ్చయంగా ప్రతి మానవతావాది సిగ్గుపడవలసి వస్తుంది. మనుషులు ఇంతగా దిగజారిపోతారని ప్రపంచంలో ఎవరు ఊహించలేరు. ఎందుకంటే వాళ్లకు ఏ దేశంలో నుంచైనా సరే ప్రపంచంలో ప్రధానంగా ఈ ఇస్లామిక దేశాల నుంచే ఇంగ్లాండ్ అన్న దేశంలోకి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు అది అల్లాహు ఇవ్వదలుచుకున్నటువంటి స్వర్గం కంటే కూడా గొప్ప స్వర్గం వాళ్ళు సిద్ధపరిచి ఉంచారు అని వీళ్లకు బోధ్యపడిపోయింది. మనం కేవలం ఆ దేశంలోకి అనధికారికంగా పాదం మోపితే చాలు, వాళ్ళు స్వర్గం లాంటి పంచనక్షత్ర నివాసాల్లో మనల్ని నివాసం ఏర్పాటు చేస్తారు, మనకు సకల సౌకర్యాలతో వాళ్ళు శుశ్రూషించి లాలించి పాలిస్తారు అని వాళ్లకు అర్థమైపోయింది. కాబట్టి అన్ని దేశాల్లో నుంచి ప్రత్యేకంగా ఏ పని పాట లేకుండా కేవలం మతం తింటూ బ్రతుకుతున్నటువంటి జిహాదీలందరూ కాస్త రిస్క్ తీసుకొని సముద్రాలు దాటి అక్కడికి పాదం మోపితే చాలు, మనం ఏ పని చేసే అవసరం లేదు, ఆ ప్రభుత్వాలే మమ్మల్ని సంరక్షిస్తాయి అని వాళ్లకు విశ్వాసం కలిగిపోయింది. కీర్ స్టార్మర్ అయితే ఎంతగా దిగజారిపోయాడు అంటే ఈ ఇస్లామిక దేశాల నుంచి అనధికారికంగా వస్తున్నటువంటి ఈ జిహాదీలను మీ పాదాల కింద మన్నే మా నెత్తి మీద చందనంగా పెట్టుకుంటాం, రండి రండి అని స్వాగతం పలుకుతున్నారు. ఓట్ల కోసం, గెలుపు కోసం, పదవుల కోసం ఇంతగా దిగజారిపోతున్నటువంటి ఈ రాజకీయ నాయకులను పాఠం నేర్పించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పుడు కూడా ప్రజలు తమ జ్ఞాన చక్షువులు తెరవకపోతే, ఇలాంటి వాళ్లను పదవి భ్రష్టులను చేయకపోతే ఇంగ్లాండ్ అన్న దేశం
సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి లక్షలాది మంది అక్కడికి వెళ్ళి అనధికారికంగా అక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. పైగా కేవలం వీళ్ళ కోసమే అన్నట్టు అక్కడ ప్రభుత్వం ఈ అస్లీం సీకర్ వీసాలను కూడా ఏర్పాటు చేసింది. ఏ దేశంలో నుంచి వచ్చినా సరే. ఇంకొకటి, వీళ్లను సంరక్షించడానికి ఇంతగా దిగజారినటువంటి ఈ పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి మూల నివాసులు విసిగి వేసారిపోయి ఈ నైజెల్ ఫరేజ్ అనే అక్కడ ఉన్నటువంటి ఒక రిఫార్మ్ యూకే అనే ఒక పార్టీ స్థాపించినప్పుడు వాళ్ళ కోసం ఇది మూల నివాసుల యొక్క హక్కులు సంరక్షించడానికి, వాళ్ళు ట్యాక్స్ల రూపంలో ప్రభుత్వాలకు అందజేస్తున్నటువంటి డబ్బును ఇలాంటి జిహదీలపై మొత్తం ప్రభుత్వం ఖర్చు పెడుతుందని అది సహించలేక దాని నుంచి విముక్తి పొందడానికి ఈ మూల నివాసులు అందరూ కలిసి నైజెల్ ఫరేజ్ అనే ఒక వ్యక్తిని యూకే రిఫార్మ్ యూకే అన్న పార్టీని స్థాపించిన తర్వాత అందులోకి చేరిపోయి అతనికి అన్యూన్యమైనటువంటి సమర్థన ఇచ్చారు. ఈ పరిస్థితుల్లోనైనా సరే అక్కడ ఉన్నటువంటి ఈ లేబర్ పార్టీ ఎవరి కోసం అయితే ఈ జిహదీల కోసం ప్రవర్తిస్తూ ఉంటుందో మారుతుందా అంటే ఇప్పుడు కూడా మారలేదు. కొన్ని సందర్భాల్లో మారినట్టు ప్రవర్తించడానికి నాటకం ఆడినా కూడా అది బయటపడిపోతుంది. వాళ్ళు ఎంతగా దిగజారిపోతున్నారో ప్రపంచం రోజు వింతగా చూస్తుంది. రోజు రోజుకు దిగజారిపోతున్నారు వీళ్ళ కోసం. వీళ్లను సంరక్షించడానికి అధికారికంగా ఇంగ్లాండ్కి వచ్చినటువంటి వాళ్లకు శిక్షిస్తున్నారు, వాళ్లను పిండి పిప్పి చేస్తున్నారు. ఏ విధంగా అంటే, ఇంతకుముందు అధికారికంగా ఇంగ్లాండ్లో 5 సంవత్సరాలు పనిచేసినటువంటి వాళ్లకు అక్కడ పిఆర్ పర్మనెంట్ రెసిడెన్సీ ఇచ్చేసేవారు. ఇప్పుడు నైజెల్ ఫరేజ్ వచ్చిన తర్వాత మొత్తం మూల నివాసులందరూ అతని వెంబడి చేరుతున్నారని, వాళ్లను ఏదో విదేశీయుల్ని మేము శిక్షిస్తున్నామన్న రీతిలో ఈ అనధికారికంగా ఇక్కడ వచ్చినటువంటి జిహదీల మీద వాళ్లను శిక్షించాల్సింది పోయి అధికారికంగా ఆ దేశంలోకి వచ్చినటువంటి వాళ్ళ మీద వాళ్లను శిక్షిస్తున్నారు. వాళ్ళ మీద నానా ఆంక్షలు విధిస్తున్నారు, వాళ్లను శిక్షిస్తున్నారు. వాళ్ళ దబ్బరును వాళ్ళు సంపాదిస్తున్నటువంటి డబ్బుల్లోంచి, జీతాల్లోంచి సింహభాగం ప్రభుత్వం లాగేస్తుంది నానా నియమాలు పెట్టి. అది లాగేసి ఏం చేస్తుంది? ఈ జిహదీలను పోషిస్తుంది. ఇప్పుడు కొత్తగా ఒక నియమాన్ని కొన్ని రోజుల క్రితం నేను ఒక వీడియో కూడా చేశాను. ఈ అక్కడ ఉన్నటువంటి లేబర్ పార్టీ కీర్ స్టార్మర్ అక్కడ హోమ్ సెక్రటరీగా ఒక ముస్లిం వనితను నియమించాడు. సరే, ఆవిడ ఏదైనా విప్లవకరమైనటువంటి మార్పులు తీసుకొస్తుందేమో, ఎందుకంటే ఆవిడ కూడా ఎక్కడి నుంచో వలస వచ్చినటువంటి స్త్రీయే. ఆవిడ పేరే షబానా మహమూద్. పాకిస్తాన్ నుంచి వలస వచ్చినటువంటి తల్లిదండ్రులకు పుట్టినటువంటి ఆవిడను హోమ్ సెక్రటరీగా నియమించాడు ఈ కీర్ స్టార్మర్. సరే, ఆవిడ ఏదైనా గొప్పగా ఈ మూల నివాసుల కోసం ఏమైనా చేస్తుందేమో. హోమ్ సెక్రటరీ అంటే దాదాపుగా చాలా పవర్స్ ఉన్నటువంటి ఒక పదవి అది. ఇప్పుడు ఆవిడ ఎందుకంటే వచ్చింది మూలాలు పాకిస్తాన్లో ఉన్నాయి, పైగా ముస్లిం విశ్వాసి, అక్కడ అనధికారికంగా లక్షలాది మంది ఆ దేశంలో వచ్చినటువంటి వాళ్ళందరూ ముస్లింలు, వాళ్లను సంరక్షించాలి. ఎవరెవరైతే ఈ అస్లీం సీకర్ యొక్క వీసా అప్లికేషన్లను సబ్మిట్ చేస్తున్నారో అది న్యాయస్థానంలోకి చేరి వాదోపవాదాలు జరిగిన తర్వాత దాదాపుగా 5-6 సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు వాళ్ళందరినీ మొత్తం ప్రభుత్వమే సంరక్షించాలి, ప్రభుత్వమే పోషించాలి. వాళ్ళకు పిల్లలు ఉంటే వాళ్ళ పిల్లలకు చదువులని చెప్పించాలి, వాళ్లకు వృత్తి లేని భత్యం కూడా ఇవ్వాలి. ఇది ప్రభుత్వాలు ఇస్తున్నాయి అక్కడ. ఇవన్నీ చూస్తూ అక్కడ ఉన్నటువంటి మూల నివాసులు ఎంతగా ఆవేదన చెంది ఆవేశంతో ఈ నైజెల్ ఫరేజ్ వెనుక చేరారు. ఇప్పుడు అది ఎంతవరకు విజయం సాధిస్తాడో నైజెల్ ఫరేజ్, ఏమేమి మార్పులు తీసుకొస్తాడో కాలమే నిర్ణయించాలి. అసలు గెలుస్తాడా లేదా అన్నది కూడా సందేహం ఇప్పుడు. ఎందుకంటే
ఈ జిహదీల సంఖ్య కూడా పెరిగిపోయింది. ఇక్కడ వలస వచ్చినటువంటి జిహదీలందరూ వాళ్ళ యొక్క షరియా నియమం స్థాపించడానికి వాళ్ళు ప్రతి నగరంలో నినాదాలు చేస్తున్నారు, షరియా ఇన్ యూకే అని. అది విన్నాం మేము. కాబట్టి నైజెల్ ఫరేజ్ లాంటి వాళ్ళు గెలిచినా కూడా మళ్ళీ ఏదైనా మార్పులు తీసుకొస్తారని, మూల నివాసుల కోసం, ఈ జిహదీల కోసం ఆంక్షలు విధించి వాళ్లను ఆ దేశం నుంచి తరిమి వేస్తారని ఊహించడానికి కూడా అవకాశం లేకుండానే పోయింది. ఇప్పుడు ఆవిడ ఈ షబా మహమూద్ అనే ఈ హోమ్ సెక్రటరీ కొత్తగా తీసుకొచ్చినటువంటి ఒక నియమం ఏమిటంటే, ఆవిడ తీసుకొచ్చినటువంటి కొత్త నియమం వింటే ప్రపంచంలో ఏ ఒక్కడైనా సరే ముక్కు మీద వేలు వేసుకుంటాడు. వాళ్ళు ఈ జిహదీలను, ఈ వలస వచ్చినటువంటి ఈ ముస్లిమ్స్, అధికంగా ముస్లిమ్సే వలస వచ్చారు కాబట్టి వాళ్లను సంరక్షించడానికి అక్కడ ఉన్నటువంటి యొక్క మూల నివాసుల యొక్క రక్తం పిండేసి ఈ జిహదీలకు ఎలా పెట్టడానికి ఒక నియమం తీసుకొచ్చిందో చూస్తే ప్రపంచం గిర్రున తిరుగుతుంది. ఏం నియమం తీసుకొచ్చిందంటే, ఈ 5-6 సంవత్సరాలు ఈ అస్లీం సీకర్ యొక్క వీసా అప్లికేషన్ న్యాయస్థానంకి వెళ్ళిన తర్వాత కనీసం దాదాపు 5-6 సంవత్సరాలు పడుతుంది. వాళ్ళు చాలా మందికి అక్కడ వాళ్ళు పౌరసత్వం ఇచ్చేస్తూ ఉంటారు, కానీ కొంతమందికి వాళ్ళు రిజెక్ట్ కూడా చేస్తూ ఉంటారు. ఒకవేళ ఎవరైతే ఈ అస్లీం సీకర్ వీసాకు వచ్చి వాళ్ళు న్యాయస్థానంలోకి తమ హర్జీ పెట్టుకున్న తర్వాత 5-6 సంవత్సరాలు ఆ దేశంలోని మూల నివాసుల యొక్క కష్టార్జితాన్ని, రక్తాన్ని వీళ్ళు పందుల్లాగా తిని బలిసి బాగా వాళ్ళ అస్లీం సీకర్ అప్లికేషన్ ఒకవేళ రిజెక్ట్ అయినట్లయితే, ఈవిడ తీసుకొచ్చినటువంటి కొత్త నియమం ప్రకారం అయితే వాళ్లకు 4,000 పౌండ్లు డబ్బులు ఇచ్చి వాళ్ళ దేశానికి పంపించాలి. 4,000 పౌండ్లు అంటే దాదాపు మన భారతదేశం లెక్క ప్రకారం 50 నుంచి 60 లక్షల రూపాయలు. అంటే వాడు అస్లీం సీకర్గా లండన్లో 5-6 సంవత్సరాలు బ్రతుకుతాడు, తింటాడు, బలిస్తాడు, అక్కడ చేసే కార్యక్రమాలన్నీ నినాదాలు చేస్తాడు, జిహాద్ చేస్తాడు, అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న తెల్లని అమ్మాయిలను అత్యాచారాలు జరుపుతాడు, దొంగతనాలు చేస్తాడు, కత్తులు పట్టుకొని అక్కడ ఉన్నటువంటి మూల నివాసాలను పొడి చేస్తాడు. ఇవన్నీ చేసిన తర్వాత ఒకవేళ అతని అప్లికేషన్ రిజెక్ట్ అయితే, బాబు నీ అప్లికేషన్ రిజెక్ట్ అయిపోయింది, నీకు మా దేశం వైపు నుంచి, ఎందుకంటే నువ్వు చాలా కష్టపడి ఇక్కడికి వచ్చావు, మా దేశం నీకు పౌరసత్వం ఇవ్వలేకపోతుంది, ఆ పాపం నుంచి మేము పాప పరిష్కారం చేసుకోవడానికి నీకు 4,000 పౌండ్లు ఇచ్చి మరీ నీ దేశానికి పంపిస్తాం, నిన్ను రిక్త హస్తాలతో పంపించమని నియమం తీసుకొచ్చింది. ఇక ఇంగ్లాండ్ ఎవరైనా కాపాడగలుగుతారా? అక్కడ ఉన్నటువంటి మూల నివాసులకు ఆ దేశ సంస్కృతి మిగులుతుందా అన్నది మీరే నిర్ణయించండి. ఆ దేశం యొక్క సంస్కృతిని మొత్తం భూస్థాపితం చేశారు, సర్వనాశనం చేశారు. ఇప్పుడు వాళ్ళ యొక్క పరంపరాగతమైనటువంటి ఆ సంస్కృతి కానీ వాళ్ళ రీతులు కానీ ఎక్కడ కూడా కనిపించవు. ఆ లండన్ అన్న నగరంలో కానీ, ఇంగ్లాండ్ అన్న దేశంలో కానీ ఏ వీధుల్లో చూసినా కూడా వీళ్లే కనిపిస్తూ ఉంటారు, నినాదాలు చేస్తూ, పర్దాలు ధరించినటువంటి స్త్రీలు ఒకవైపు, నెత్తి మీద టోపీ ధరించిన గడ్డపు వాళ్ళు మరోవైపు. ప్రపంచం మొత్తం చాలా మంది ఇప్పుడు చెప్తూనే ఉన్నారు అది షరియా నియమం. ఆ ఇంగ్లాండ్లో వాళ్లే ప్రతి సంవత్సరానికి 100 సార్లు వాళ్ళు నినాదాలు చేస్తున్నారు, షరియా ఇన్ యూకే అని. ఒకవేళ అక్కడ షరియా నియమం వచ్చి ఆ దేశాన్ని జిహదీలు ఆక్రమించుకుంటే, ఈ కీర్ స్టార్మర్ లాంటి వాళ్లకు మొట్టమొదట వాళ్ళను బట్టి కాన్సన్ట్రేషన్ క్యాంప్లో వేస్తారు. మారితే ఇస్లాం స్వీకరించు లేదా జిజియా గట్టి ఇక్కడ ఉండు అంటారు. అప్పుడు ఇలాంటి వాళ్ళ యొక్క దూల మొత్తం తీరిపోద్ది.
అది జరగాలని ఆశిస్తున్నాను నేను కూడా. అలా జరిగితే కానీ ఇలాంటి వాళ్ళు గుణపాఠం నేర్చుకోరు. అది ఎంత తొందరగా జరిగితే అంత మంచిదని కాంక్షించే వాళ్ళలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి వాడిని నేను.